తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ హాస్టల్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారంతా మే 3వ తేదీన పెనుమంట్ర మండలం మార్టేర్లోని వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో రీయూనియన్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కండవల్లి కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్తి సుబ్బన్నరెడ్డి తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇలాంటి సమావేశాలు విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగాయని, వాలీబాల్, బాస్కెట్బాల్ క్రీడాకారులు మార్టేరు పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉండటంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. మే 3వ తేదీన దాదాపు 200 మంది స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు సాధించి స్థిరపడిన వారందరూ కార్యక్రమానికి వస్తారని పేర్కొన్నారు. స్పోర్ట్స్ హాస్టల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీయూనియన్ చేయడానికి మన మార్టేర్లో దాన్ని నెలకొల్పడం జరిగింది. దాని గురించి మనం 3వ తారీఖుని ఆదివారం రోజున హై స్కూల్ వేణుగోపాల ఆడిటోరియంలో రీయూనియన్ పెట్టుకోవడం జరిగింది. దీనికి బాస్కెట్బాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, హాకీ అందరూ నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా మన మార్టేర్ రావడం జరుగుతుంది. అప్పట్లో ఎవరైతే మేము స్పోర్ట్స్ హాస్టల్స్లో ఉండేవాళ్ళమో వాళ్ళంతా కూడా 100 to 150 మెంబర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ ఈవెంట్ ఎప్పుడు కూడా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో అట్లా సిటీస్లో పెడుతుండేవారు. ఏదైతే మా అసోసియేషన్ ఉందో వాళ్ళంతా అనుకుని అక్కడ పెడుతుండేవారు. వాళ్ళని ఈసారి మనం రిక్వెస్ట్ చేసి మార్టేర్లో ఒక ఊరి ప్రాంతంలో మా మార్టేరు గ్రామంలో ఎక్కువ మంది బాస్కెట్బాల్కి ప్రసిద్ధి కాబట్టి మా దగ్గర నుంచి దగ్గర 150 మెంబర్స్ పీఈటీలు కానీ 150 మెంబర్స్ స్పోర్ట్స్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అందులోనూ ఓన్లీ బాస్కెట్బాల్ ఆట ఆడి ఒక 15 to 20 మెంబర్స్ గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. దాంట్లో ఎస్ఎన్వి రామకృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి వాళ్ళంతా కూడా నాతో భగవాన్ బాబు మద్రాసులో ఉంటే వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఈ కండవల్లి కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఈ స్పోర్ట్స్ హాస్టల్స్ క్లోజ్ అయిన తర్వాత మార్టేర్లో మన ఊర్లో ఎందుకు పెట్టకూడదు, అట్లాంటి హాస్టల్ ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కూడా మా ఫ్రెండ్ కిషోర్, కండవల్లి కిషోర్ సహకారంతో నేను కలిసి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. దీంట్లో స్పోర్ట్స్ హాస్టల్ కూడా పెట్టడం జరిగింది. మేమంతా కలిసి ఈ కండవల్లి కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రీయూనియన్ కూడా వచ్చే ఆదివారం పెట్టడం జరుగుతుంది. దీనికి అందరూ ఇక్కడ వాళ్ళందరికీ ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ అంతా చాలా జాగ్రత్తగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దానికి మా సీనియర్ ప్లేయర్ నాతో పాటు ఉన్న స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్న వెంకటేశ్వరరావు గారు, అలాగే మన ఇక్కడ పీడి హై స్కూల్, మార్టేర్ హై స్కూల్లోనే రిటైర్డ్ అయిన పీడి కృష్ణారెడ్డి గారు, వీళ్ళ ఇంకా సుధాకర్, సత్యరెడ్డి, నగేష్ వీళ్ళంతా మొత్తం మేమంతా మా సహకారంతో అందిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దీన్ని మీ పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని మంచిగా కవర్ చేసి మేము స్పోర్ట్స్ హాస్టల్లో ఉండేవాళ్ళమో ఆ స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ రీఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాన్ని కొద్దిగా మీరు మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి స్పోర్ట్స్ హాస్టల్స్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఈ స్పోర్ట్స్ హాస్టల్ ఓపెన్ అయితే మన పల్లి గ్రామాల నుంచి, విలేజ్ గ్రామాల నుంచి ఆడే ప్లేయర్స్కి అవి చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశం మేమందరం కూడా ఆ రోజుల్లో హాస్టల్లో ఉన్నామంటే అందరూ కూడా ఇక్కడ నుంచి ఊర్ల నుంచి స్పోర్ట్స్ హాస్టల్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ ఉండి మేము ఈ స్టేజ్ స్పోర్ట్స్ కోటాలో జాబులు సంపాదించి ఈ స్టేజ్కి రావడం జరిగింది. దీన్ని మీరంతా కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి హనుమంత వాహనంపై కొలువు తీర్చి పంచహారతులు సమర్పించి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरे ओम श्री
నిన్నుదయతో బ్రోచీతివని పన్నగా సారినే వినినే విన్నవించి దీని రామ సన్నుతించిన వారి నెల్ల నిన్నుదయతో బ్రోచీతివని పన్నగా సారినే వినినే విన్నవించి దీని రామ. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలో ఆయన రైతు మోర్చా నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ వారు 2 రోజులు మొత్తం ఎత్తేస్తాం సార్ అంటారు. ఇప్పుడు లారీలు వస్తాయని చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. నేను రైస్ మిల్లర్లు అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. రకరకాల పంటలకు ఎంఎస్పి పెంచినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వములో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్స్, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తా ఉన్నారు. టార్పాలిన్ పెట్టినా కూడా కింద నుంచి పందికొక్కలు వస్తూ ఉన్నాయి, అడవి పందులు వస్తూ ఉన్నాయి, అడవి పందులు తింటా ఉన్నాయి. అవి ధాన్యం తీసుకొచ్చినట్టు ఒక క్వింటల్ ఉంటే అది సగం క్వింటల్ అయిపోతా ఉన్నది. ఇవి చేయబట్టి వానకు తడిచి ఎండకు ఎండి ఈరోజు ధాన్యము ఈ విధమైన పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వం ఎందుకు మేలుకోవట్లేదు? ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ సెక్టార్ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైతులతో రాజకీయాలు గత ప్రభుత్వం చేసేది సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ యొక్క అధికారం అంటారు. మరి మీరు కూడా ఈరోజు రైతులు మర్చిపోతే ఎట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వర గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే సరే వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు, కనీసము ఈ యొక్క రైస్ మిల్లర్స్ పిలిపించి మీరు వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు ఈ పని చేయట్లేదు? ఎందుకు 1 మంత్ ఆగాల్సి వస్తుంది? చివరికి దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ప్రొక్యూర్ చేసేది 100%. మరి మీరే ఇస్తాం మళ్ళీ మీకు దాని పైసలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎంఎస్పీ రేట్ కానీ, టార్పోలిన్లు కానీ, మీ యొక్క కాంటాలు కానీ అన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఒక్క పైసా దప్పడం ఖర్చుతో సహా, సూట్లీ ఖర్చుతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి రైతాంగ వ్యతిరేక వైఖరిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మీరు రైతులను పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే రైతులు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా దీనిపైన మేము ఆందోళన చేస్తాము. మా కిసాన్ మోర్చా కూడా దీని ముందుకు ఉండి రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ తెలుసు. మరొకసారి ఈ మొక్కని కూడా మీరు చూడండి ఏ విధంగా పాపం మీ ముందే ఇచ్చిన ఇవన్నీ ఈ యొక్క ధాన్యం వాళ్ళు తీసుకొని ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అలా కంట్లో నీళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చూడాల్సిన అవసరం ఉంది. ఆ రైతాంగాన్ని నేను కూడా కోరుతా ఉన్నాను. మేము మీతో ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావుల కేశవ్. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులకు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.